నమస్తే అండి. ఐర్లాండ్‌కు యూరోప్‌లో కీలక నాయకత్వ బాధ్యత దక్కింది. అదేమిటో తెలుసుకునే ముందు యూరోపియన్ యూనియన్ గురించి తెలుసుకుందాం. యూరోపియన్ యూనియన్ (ఈయూ) అంటే యూరప్‌లోని 27 దేశాల ఆర్థిక, రాజకీయ కూటమి. ఈ దేశాలు వాణిజ్యం, భద్రత, పర్యావరణం, వలస విధానం మరియు ఇతర కీలక అంశాలపై కలిసి పనిచేస్తాయి. జూలై 1వ తేదీ అంటే ఈ రోజు నుండి డిసెంబర్ 2026 వరకు ఐర్లాండ్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. ఈ బాధ్యత 6 నెలల పాటు కొనసాగుతుంది. ఈయూ కౌన్సిల్ అధ్యక్ష దేశంగా సభ్య దేశాల మంత్రుల సమావేశాలకు, సభ్య దేశాల మధ్య చర్చలను సమన్వయం చేసేందుకు, అలాగే అన్ని దేశాలు కలిసి నిర్ణయాలు తీసుకునేలా ఐర్లాండ్ మధ్యవర్తిత్వం చేస్తుంది. ఈ కాలంలో భద్రత, ఆర్థిక స్థిరత్వం, వలస విధానం, శక్తి భద్రత, వాతావరణ మార్పులు, అలాగే యూరోపియన్ యూనియన్ విస్తరణ వంటి అంశాలపై ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. అలాగే 450 మిలియన్లకు పైగా యూరోపియన్ యూనియన్ పౌరుల జీవితాలను ప్రభావితం చేసే చట్టాలు, విధానాలు రూపకల్పనలో కూడా ఐర్లాండ్ కీలక పాత్ర పోషించనుంది. దీనివల్ల యూరోపియన్ యూనియన్లో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఐర్లాండ్కు 8వసారి లభించిన రొటేటింగ్ అధ్యక్ష బాధ్యత. గతంలో 1975, 79, 84, 90, 96, 2004 మరియు 2013 సంవత్సరాల్లో కూడా ఐర్లాండ్ ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించింది. ఈ అధ్యక్ష బాధ్యతతో యూరోప్లో సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ దౌత్య వేదికపై ఐర్లాండ్ తన నాయకత్వాన్ని మరోసారి ప్రదర్శించనుంది. ఇది ఈరోజు విశేషం. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.